అంటే ఏ విషయంలో సంతృప్తి చెందారు? యాక్చువల్గా సంతృప్తి అంటే నేను ఈ ఫీల్డ్ నాకు సంతృప్తిని ఇచ్చిందండి. బట్ నా లైఫ్లో నేను ఏంటంటే చిన్నప్పుడు ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు కొంచెం స్కూల్లో నేర్చుకునేటప్పుడు అప్పుడు నాకు కొంచెం ఒక ఎయిమ్ అంటూ ఉండకపోయేది. ఎయిమ్ అంటూ ఉండకపోయేది అంటే అది ఆ ఏజ్లో కొంచెం 10th అట్లా వచ్చాక చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది, చదువుకునేది. నేను మెదిలిన వాతావరణం వల్ల మా పేరెంట్స్ కొంచెం ఎడ్యుకేటెడ్ అయినా కానీ సంఘం కోసం సమాజం కోసం కొంచెం నాకు పెళ్లి చేయడం. సో తర్వాత నేను ఆ ఎడ్యుకేషన్ని కొంచెం అది వదిలేయడం అయిపోయింది. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత నేను రిగ్రెట్ అయినా, ఏమంటే ఈ లైఫ్లో నేనేం పొడగొట్టుకున్నాను, ఎందుకు నేను చదువుని ఇట్లా నెగ్లెక్ట్ చేశాను, నేను ఎందుకు నా ఇన్నర్ ఫీలింగ్ నా పేరెంట్స్కి చేయలేకపోయాను నన్ను ఒక అదిగా ఫీల్ అయ్యానండి. ఆ రిగ్రెట్ వల్ల కొంచెం ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మెల్లగా నేను కూడా నాకు నచ్చినది టీచింగ్ ప్రొఫెషన్ అండి. సో అది వాళ్ళలో అది మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అండి. అది అందరూ అంటే ప్రతి ఒక్కరూ లేచి నిలబడాల్సిందిగా ఇవ్వాల్సిన గౌరవం ఎవరికి ఇవ్వాలంటే మొదటిగా నా ఒపీనియన్ అయితే ఒక టీచర్కి అండి. నేను నా టీచర్లకు కూడా అప్పుడు వాల్యూ తెలియకుండా టీచర్లు విలువ తెలిసేదండి. నాకు నా ఎడ్యుకేషన్ నాకు ఎంత వాల్యూ నాకు అమ్మ నాన్న పెళ్లి చేయడం వల్ల తెలుసుకోలేకపోయానేమో, కానీ నాకు టీచర్లు అంటే చాలా రెస్పెక్ట్ అండి అప్పుడు అట్లా. సో ఇప్పుడు నేను అదే ఫీల్డ్కి వచ్చాను. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ వెరీ వెరీ. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా ఎవరు తయారు చేస్తారంటే అది టీచర్. అదే మేడం. అవును, ఇప్పుడు ఒక సమాజం ముందడుగు వేసింది, డెవలప్ అయింది అంటే మ్యాక్సిమం అది ఎడ్యుకేషన్ వల్లనే అండి. అంటే ఒక టీచర్ వల్లనే, దాని వల్లనే. ఇప్పుడు టెక్నాలజీ పోయిందంటే పెరిగిందంటే కారణం కూడా ఒక టీచర్. ఇప్పుడు ఫౌండర్ ఉన్నాడు మనకి, అట్లా ఆయన ఒకప్పుడు ఒక టీచర్ దగ్గరనే మౌల్డ్ అయింది. ఒక టీచర్ మౌల్డింగ్ వల్లనే అట్లా అయిపోయింది. సో అనేది ఏ దేశం డెవలప్మెంట్ అయినా ఒక టీచర్ ఆధారపడి ఉంటుందండి. అది